తెలుగు సినిమాలకు అచ్చమైన తెలుగు పేర్లు పెట్టుకుంటే ఆ అందమే వేరు. పాత సినిమాల పేర్లను ఒకసారి మీరు పరిశీలిస్తే చిత్రకథ నేపథ్యానికి అద్దం పట్టేలా ఆ పేర్లు ఉండేవి. ప్రేక్షకుల్ని అవి ఆకట్టుకునేవి. అయితే రాను రాను ఆధునిక పోకడలు అంటూ పరుగులు తీస్తూ ఇష్టం వచ్చిన రీతిలో సినిమాలకు పేర్లు పెట్టేస్తున్నారు. తిట్లు, ఆంగ్ల పదాలు టైటిల్స్గా వస్తున్నాయి. ఏ సినిమాకైనా టైటిల్ అందం, ఆకర్షణీయం. ప్రేక్షకుడికి నోరు తిరిగేలా సినిమా టైటిల్ ఉండాలన్నది ఓ సూత్రం కూడా. దర్శకుడి అభిరుచికి అనుగుణంగానో, నిర్మాత మోజుపడో అంతకుముందు వచ్చిన సినిమా టైటిల్నే మళ్ళీ మళ్ళీ తమ సినిమాలకు వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా ఇల్లాలు అనే టైటిల్తో 3 సార్లు 3 సినిమాలు వచ్చాయి. 1940లో తొలిసారిగా ఇల్లాలు టైటిల్తో సినిమా వచ్చింది. ఆ తర్వాత 40 ఏళ్ల గ్యాప్లో ఈ టైటిల్తో మరో 2 సినిమాలు వచ్చాయి. ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. మాలపిల్ల, రైతు బిడ్డ చిత్రాల తర్వాత దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మ రూపొందించిన 3వ చిత్రం ఇల్లాలు. మొదటి 2 చిత్రాలను సారథి సంస్థతో కలిసి నిర్మించిన రామబ్రహ్మం ఈ 3వ చిత్రానికి మాత్రం బయట నిర్మాతల మీద ఆధారపడాల్సి వచ్చింది. రామబ్రహ్మం తీసిన మాలపిల్ల చిత్రం చూసి ఎంతో ముచ్చటపడిన కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు ఆయనతో సినిమా తీయడానికి ముందుకొచ్చారు. రామబ్రహ్మం అంగీకరించి ఇల్లాలు చిత్రం తీయడానికి సన్నాహాలు ప్రారంభించారు. సినిమాలో టైటిల్ పాత్రకు మాలపిల్ల చిత్ర కథానాయిక కాంచనమాలను ఎన్నుకున్నారు. ఆమె పారితోషికం ఎంతో తెలుసా? 85 సంవత్సరాల క్రితమే 12,000 రూపాయలు. 4 నెలల వర్క్కి అంత పారితోషికం అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ. కానీ కాంచనమాలకి ఉన్న క్రేజ్ అలాంటిది కనుక ఎవరూ మాట్లాడలేదు. సెకండ్ హీరోయిన్గా లక్ష్మీరాజ్యంను ఎన్నుకున్నారు. హీరో పాత్రకు ఉమామహేశ్వరరావుని ఎన్నుకున్నారు. పి సూరిబాబు, ఎస్ వరలక్ష్మి, రావు బాల సరస్వతి ఇతర ముఖ్య తారాగణం. 1939 డిసెంబర్ 15న మద్రాసులోని మోషన్ పిక్చర్స్ స్టూడియోలో ఇల్లాలు చిత్రం షూటింగ్ మొదలైంది. తను అందగత్తెననే గర్వం కాంచనమాలకి ఉండేది. సెట్లో ఎవరిని లెక్క చేసేది కాదు. సినిమాలో ఒక సన్నివేశంలో లక్ష్మీరాజ్యం కాంచనమాలని పట్టుకుని కుదిపేస్తూ డైలాగులు చెప్పాలి. కానీ తనని ముట్టుకోవడానికి కాంచనమాల అంగీకరించలేదు. చిత్ర రచయిత తాపీ ధర్మారావు అతి కష్టం మీద కాంచనమాలను ఒప్పించారు. ఇల్లాల చిత్రానికి ఎస్ రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. అప్పటికి ఆయనకి 19 ఏళ్ళు. ఇంత చిన్న కుర్రాడా అని అందరూ ఆశ్చర్యపోయినా అద్భుతమైన పాటలు ఇచ్చారు రాజేశ్వరరావు. సినిమాలో కాంచనమాల కూడా 2 పాటలు పాడారు. తెలుగులో వచ్చిన తొలి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇల్లాలు. ₹1,00,000 వ్యయంతో రూపొందిన ఈ చిత్రం 1940 సెప్టెంబర్ 27న విడుదలయ్యింది. నిర్మాతతో చాలా డబ్బు ఖర్చు పెట్టించి రామబ్రహ్మ ఈ సినిమా తీశారని చిత్ర పరిశ్రమ గగ్గోలు పెట్టింది. ఇల్లాల చిత్రానికి మంచి పేరు వచ్చినా ఆర్థిక విజయం సాధించలేదు. 2వ ఇల్లాల చిత్రం 1965లో వచ్చింది. హాస్యనటి గీతాంజలి హీరోయిన్, పైగా ద్విపాత్రాభినయం. దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ గీతాంజలిని కొత్తగా చూపించి ఆమె ప్రతిభను పరిశ్రమకు తెలియజేద్దామని అనుకున్నారు. మరాఠీలో వచ్చిన సినిమా దీనికి ఆధారం. నిజానికి ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించాలి. కానీ ఆయన డేట్స్ కోసం చాలా కాలం వేచి చూడాల్సిన పరిస్థితి. అక్కినేని హీరోగా నటించి ఉంటే గీతాంజలి జాతకం వేరేలా ఉండేది. వేరే హీరో ఎవరు అంటూ అందుబాటులో లేకపోవడంతో కొత్త హీరో కావాలంటూ పత్రికల్లో ప్రకటన ఇచ్చారు ఎల్వి ప్రసాద్. రైల్వే ఉద్యోగి కేవీ నాగేశ్వరరావుని ఎన్నిక చేశారు. ఎడిటర్గా అప్పటికే మంచి పేరు తెచ్చుకున్న తన సోదరుడు అక్కినేని సంజీవిని ఇల్లాలు చిత్రానికి దర్శకుడిగా పరిచయం చేసి తను పర్యవేక్షించారు ఎల్వి ప్రసాద్. ముళ్లపూడి వెంకటరమణ మాటలు, మహాదేవన్ సంగీతం, ఇంతమంది ప్రముఖులు పనిచేసిన ఈ ఇల్లాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. 3వ ఇల్లాలు చిత్రం 1981లో వచ్చింది. నటభూషణ శోభన్ బాబు, జయసుధ, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి తాతినేని రామారావు దర్శకుడు. ఇల్లాలు టైటిల్తో 3 సినిమాలు వచ్చినప్పటికీ శోభన్ బాబు నటించిన ఇల్లాలు చిత్రం మాత్రమే వాటిల్లో ఘన విజయం సాధించింది. హిందీలో హిట్ అయిన అప్నా పన్ చిత్రానికి ఇది రీమేక్.
మదర్ సెంటిమెంట్ బాగా పండిన ఈ చిత్రంలో శోభన్ బాబు ఇంజనీర్గా నటించారు. 30 లక్షల రూపాయల వ్యయంతో రూపొందిన ఈ ఇల్లాలు తొలివారమే 30 లక్షలు వసూలు చేయడం విశేషం. 1981 ఏప్రిల్ 9న 32 కేంద్రాల్లో విడుదలైన ఇల్లాలు 6 సెంటర్స్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడింది. వైజాగ్లోని సంగం థియేటర్లో ఏకంగా 111 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.